నీవిచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకుని ప్రభా, ఇదిగో విజ్ఞాపన ప్రార్థనలోకి నీ సన్నిధానంలోకి చేరి వచ్చి ఉన్నాము. ఇంతవరకు నీ నామానికి మహిమకరంగాను మీరు జరిగించారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్య పరిచర్యలో నీ పక్షంగా నిలబడుతున్న నన్నును నీ సిలువ చాటున మరుగు చేసి కుడి వచ్చిన నాతో, మా అందరితో, లైవ్ ఎంత దూరం వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభా, ఇదిగో మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, వాక్యము ప్రభా వెల్లడవుతుండగా ప్రభా, మా హృదయాలు తెరవబడడానికి మాకు కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుడను నన్ను ప్రభా, నీ సిలువ చాటును మరుగు చేసి నా నోటికి మీరు తోడుగా ఉండి నీ బూరగా, నీ శబ్దంగా నన్ను వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ విజ్ఞాపన ప్రార్థనకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాము. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొనమని నీ సేవకురాలైన నన్ను నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చాలు. ఇక్కడ రాయబడిన మాటను ఒకసారి మనం గమనించగలిగితే, ఒక తల్లి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తుందంట. బహుశా మనం అందరము ప్రార్థన చేసేటప్పుడు మనకేమి కావాలి దానిని మొదటిగా ఎంచి దానికోసమని ప్రార్థన చేస్తాం. అదేవిధంగా ఆ తల్లి కూడా ప్రార్థన చేస్తుంది. ఆమెకు కలిగిన వేదను బట్టి, తనకు కలిగిన బాధను బట్టి, ఆ సమస్యను బట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతుంది. అంతేకాక ఆమె ఏమి చేస్తుంది అనే ఒక విషయాన్ని మనం గమనించగలిగితే, ఆమె దేవునితో ఏం చేస్తుందంటే మొక్కుబడి చేసుకుంటుంది. అక్కడ రాయబడిన మాట దేవునితో మొక్కుబడి చేసుకుంటుంది. అంటే ప్రభువు దగ్గరికి వెళ్ళి మనం అడుగుతూ ఉంటాం, ప్రభా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య నుండి విడుదల కలగచేయని మనం ప్రార్థన చేస్తాం. లేదంటే నాకు ఈ అక్కర ఉంది, నాకు ఈ అక్కర నుండి నాకు విడుదల కావాలి ప్రభా, నాకు సహాయము చేయమని, లేదా సహాయము చేయమని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాము. అంటే దేవుణ్ణి అడుగుతాం. అది సహజంగా మనం అడిగే మామూలుగా మనం అడుగుతూ ఉంటాం. అదేవిధంగా ఆ తల్లి కూడా అదేవిధంగా దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతుంది. కాకపోతే ఆమె ఒక మొక్కుబడి చేసుకుంటుందంట. ఏమని మొక్కుబడి చేసుకుంటుంది? మొక్కుబడి అనగా మనం ప్రార్థన చేసుకుంటూ, నీవు నా పట్ల ఒక మేలును చేస్తే ఆ మేలును బట్టి నేను నీకు ఏదో ఒకటి సమర్పించుకుంటాను, ఒకటి సమర్పించుకోవడం, అది మొక్కుబడి. అయితే ఆ తల్లి ఒక మొక్కుబడి చేసుకుంటుంది. ఏమని మొక్కుబడి చేసుకుంటుందంటే, నీవు నాకు ఒక మగబిడ్డను నువ్వు ఇవ్వగలిగితే ఆ మగబిడ్డను నేనేం చేస్తానంటే నేను నీకు ఇస్తాను. అతని మీదకి క్షౌరపు కత్తి తన మీదకి రానివ్వకుండా అతని సన్నిధానంలో నేను పెంచుతానయ్యా అని. అంటే ఒక విషయాన్ని మనం గమనించగలిగితే అతడుకు నాజీరు చేయబడతాడు. అంటే అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, జీవితకాలమంతా అతడు నాజీరుగా ఉండటానికి తన తల్లి ప్రతిష్ఠించుకుంది.
దేవుడి దగ్గర ఒక ఒప్పందము ఒప్పుకుంది. దాన్ని బట్టి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఆ తల్లి ఎవరు అనే ఒక విషయాన్ని మనం గమనిద్దాం. తన పేరు అన్న. పైన వచనాలు ఒకసారి మనం గమనించగలిగితే మొదటి అధ్యాయంలో కనబడుతుంది, ఎల్కాను అనే ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు అన్న, రెండవ భార్య పేరు పెనిన్నా. అయితే మొదటి భార్యకు పిల్లలు లేరు, రెండవ భార్యకు పిల్లలు ఉన్నారు. అయితే పిల్లలు లేనందున అన్నకు కొంచెం బాధ అనేది తనకు ఉంది. బాధ లేదు అనటం కాదు, కానీ తనకు చాలా బాధ అయితే ఉంది. అయినప్పటికీ కూడా పెనిన్నా ఆమె బాధను ఓదార్చలేదు, కానీ ఆ బాధను ఏం చేసిందంటే మరంత ఏం చేసిందంటే ఇంకా కొంచెం బాధను కలగచేసింది. కాస్తంత దినాలు గడిచినప్పటికీ కూడా కొంచెం ఆ బాధ ఏంటంటే మరింత ఎక్కువ చేసిందంట. ఆమెకి ఇంకా కొంచెం బాధపడుతూ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడి దగ్గరికి ప్రార్థన చేసుకుంటుంది. దేవుడి దగ్గరికి వచ్చి ఒక ఒప్పందము చేసుకుంటుంది. ఏమని అంటే, నాకు మగబిడ్డ లేడు, నాకు పిల్లలు లేరు గనుక నాకు పిల్లలు కావాలి, గనుక నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఒక ఒప్పందము చేసుకుంటే దేవుడు నాకు ఒకవేళ ఆ మగబిడ్డ నాకు ఇస్తే నేను ఏం చేస్తానంటే దేవుని సన్నిధిలో ఉంచుకుంటాను. నాకు బిడ్డ ఉన్నాడు కదా, నేను కూడా చెప్పుకోవచ్చు అనే ఒక ఆశను కలిగి అతను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంది. అయితే దేవుడు వారి ప్రార్థన ఆలకించి తన పట్ల గొప్ప కార్యము జరిగించినట్లు కనబడుతుంది. అయితే దేవుడు ఆ కార్యము ఆమె పట్ల జరిగించిన దేవుడు తర్వాత ఆమెకు ఒక మగబిడ్డను దేవుడు అనుగ్రహించగా పాలు విడిచినది. ఆమె చేసుకున్న ఒప్పందం ఏమిటి అని ఒకసారి మనం గమనించగలిగితే, ఆమె పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకువచ్చి దేవుని సన్నిధిలో నేను విడిచిపెడతానయ్యా, దేవుని సన్నిధిలో విడిచిపెడతాను. ఆ ఒప్పందము ఆ దినములు అతడు ఆమె గర్భం ధరించి ఒక కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడు బ్రతుకుతున్నాడు. ఆ దినాలు ఆ పాలు విడిచి దినములు వచ్చేసినాయి. దేవునికి అప్పగించవలసిన సమయము ఆసీనమైనది. అయితే ఇక్కడ మనం ఒకసారి ఆలోచించగలిగితే మనమైతే ఏం చేసేవాళ్ళం అండి, ఆ సమయము ఒక ఒప్పందము దేవుడి దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ప్రభా ఇప్పుడు కాదులే మరొంత ఇంకొకసారి, లేదంటే ఒక వారం రోజులు, లేదంటే ఇంకొక నెల రోజులు, అయ్యా ఇంకొక సంవత్సరము దాని తర్వాత నేను ఆ మొక్కుబడి చేసుకో. కాకపోతే ఆ తల్లి మాత్రం ఆ మొక్కుబడిని వెనకకు తీయలేదండి. ఆమె చేసుకున్న మొక్కుబడి ఏం చేసిందంటే దేవుని సన్నిధికి ఆ సమయమున దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టిందంట. ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకోవటం లేదు అన్నట్టు కాదు, కానీ మనమందరము దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభా నా పట్ల ఒక మేలు కలిగితే ఇదిగో నువ్వు మేలు కలగచేస్తే నీ పట్ల నేను ఒక దేవుని పరిచర్యలు నేను ఏదో ఒకటి నేను ఇస్తానయ్యా అని ఒక ఒడింబడిక లేదంటే మొక్కుబడి చేసుకున్నాం. కానీ ఆ మొక్కుబడి చేసే సమయం వచ్చినప్పుడు మనమైతే వెనకడుగు వేస్తున్నాము, కానీ ఆమె అయితే వెనకడుగు వేయలేదంట. ఆమె నుండి నేర్చుకోవలసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆ సమయము వచ్చినప్పుడు మొక్కుబడి చెల్లించడానికి ఆమె వెనకడుగు వేయలేదు, కానీ ముందడుగే వేసింది. మనము కూడా అలాంటి మనసును కలిగిన వారమై ఉండాలి. అయితే ఆమె ఆ మొక్కుబడి చెల్లించుకున్న ఆ సమయమున దేవుని సన్నిధికి వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయితే ప్రతి ఏటా ఆమె దేవుని సన్నిధికి వచ్చి బలులు అర్పించుకుంటూ వచ్చినప్పుడు తన కుమారుణ్ణి చూసుకుంటూ ఉండేదండి. అయితే మనం గమనించగలిగితే అతడు చిన్నతనములో నుండి ఎక్కడ ఎదిగాడంటే దేవుని సన్నిధిలో ఎదిగినట్లు మనకు కనబడుతుంది. దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు అతడు చేస్తున్న పరిచర్యలు మనం ఒకసారి గమనించగలిగితే, అతడుకు అప్పగించబడిన పరిచర్య
అంటే కాదు, కానీ అతడు చేస్తున్న పరిచర్యను మనం గమనించగలిగితే దేవుని సన్నిధిలో గుడారములో అతడు తలుపులు ఉన్నాయి కదా, ఆ తలుపులు తెరిచే పని అతనికి ఉంది. అదేవిధంగా ఏలి ముసలివాడు వృద్ధాపంలో ఉన్నాడు కనుక అతడికి ఏ విధంగా సహాయం కావాల్సి ఉంటే అతడికి సహాయం చేయడానికి అతడు సహాయం చేస్తూ ఉన్నాడంట. ఈ రెండు విషయాలు అతడు చేస్తున్నట్టు బైబిల్లో లిఖించబడ్డాయి. మనం ఒకసారి గమనించగలిగితే యాజకులు మాత్రమే ఆ తలుపులు తెరవాలి, కానీ ఇతడు తలుపులు తెరుస్తున్నాడు అన్న సంగతి మనం గమనించవచ్చు. ఇతడు యాజకుడు కాకపోయినా ఆ పరిచర్య జరిగిస్తున్నాడు. అక్కడ పరిచర్య చేయబడడానికి అనేక మంది నియమించబడ్డారు, కానీ అప్పటికీ కూడా ఇతడు దేవుడి పరిచర్యలో ఏదో ఒక పరిచర్య చేయాలి అనే ఆశ కలిగి దేవుని సన్నిధిలో ఒక పరిచర్య చేస్తున్నాడంట. అలా పరిచర్య చేయడానికి కారణం ఏమిటి అంటే తన తల్లి చిన్నతనములోనే కొన్ని దేవుని గురించి తనకు బోధించింది. దేవుని పరిచర్య చేయాలి, దేవునికి యథార్థంగా మనం జీవించాలి, దేవునికి నమ్మకముగా మనం ఉండాలి అని కొన్ని తన తల్లి ఏం చేసిందంటే తనకు బోధించింది. ఆ బోధను వినిన అతడు ఏం చేశాడంటే ఆ బోధకు ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన స్థానములో ఉండాలని తను ఏం చేశాడంటే దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడంట. ఏదో ఒక పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ మనం గమనించగలిగితే ఏలీ కుమారులు చెడ్డవారు అన్న మాట మనకు అక్కడ కనబడుతుంది. ఎందుకు చెడ్డవారు అన్న మాట కనబడుతుంది అంటే ఆ కాలములో యాజకులకు ఒక నియమాలు ఉన్నాయి, బలులు అర్పించవలసిన ఒక నియమాలు వారికి ఉన్నాయి. అయితే ఆ నియమాలు ఎందుకు అని ఒకసారి మనం గమనించగలిగితే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించడానికి, వారి పట్ల మేలు జరిగించడానికి, అదేవిధంగా వారి పట్ల దీవెనలు పొందుకోవడానికి కూడా, అంతేకాక దేవుని ప్రణాళిక వారికి తెలియచేయడానికి వారిని యాజకులుగా ఒక బలులు అర్పించడానికి ఒక బలులు ఉన్నాయి. అంతేకాక వారు నీతిమంతులుగా ఉండు నిమిత్తమై కొన్ని బలులు అర్పించవలసింది. ఆ బలులు అర్పించవలసింది వారు ఎవరంటే యాజకులు. ఈ యాజకులు అక్కడ యాజకత్వాన్ని నిర్మిస్తూ ఉంటారు, యాజకత్వాన్ని చేస్తూ ఉంటారు. అయితే ఏలీ కుమారులు ఏం చేసేవారంటే ఆ బలులు అర్పించే విషయంలో వారి ప్రవర్తన అంట సరిగా ఉండేది కాదంట. ఆ ప్రవర్తన బట్టి ఏమైపోయేవారంటే తోటి ఉన్న యాజకులు కూడా వారికి బలి అర్పణల మీద గౌరవం పోయింది, ఆ గౌరవం వచ్చేసింది. దాని వలన దేవునికి కూడా కొంతంత కోపము వచ్చింది. అయితే అక్కడున్న ప్రజలందరికీ కూడా దాని మీద ఉన్న గౌరవం పోవడం వలన కొన్ని తప్పులు జరగడం వలన ఆ తప్పులను తన తండ్రి అయిన ఏలీ గద్దించాడు, కానీ వారికి శిక్షించలేదు. అంటే వారు ఆ తప్పు చేయకుండా ఉండటానికి సరిదిద్దుకునే ఆ మార్గం అతడు చేయలేకపోవడం వలన అతని మీదకి, తన కుటుంబం మీదకి దేవుడు ఏం చేశాడంటే ఉగ్రత, వారు చనిపోవడానికి ఓ రోజు వచ్చింది. దానికి ముందుగా ప్రభు యెహోవా ఏం చేశాడంటే సమూయేలును దర్శించాడు. ఓ రోజు అతడు పరిచర్య చేసి నిద్రపోతున్నప్పుడు దేవుని వాక్కు సమూయేలును పిలుస్తుందంట. అయితే నా ఏలినవాడు ఏలియా పిలుస్తున్నాడని మొదటిసారి అనుకుని ఏలియా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను వచ్చాను, ఏం చేయమంటావు అని అడిగాడు. అయితే నేనేమి నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పనుకో అని అన్నాడు. మళ్ళీ దేవుని వాక్కు ఏం చేస్తుందంటే సమూయేలును పిలిచింది. సమూయేలును పిలిచినప్పుడు సమూయేలు మళ్ళీ లేచి ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికే వెళ్ళాడు. అయ్యా నీ దగ్గరికి వచ్చాను, నేనేం చేయాలో నాకు తెలియచేయము. మళ్ళీ నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పనుకో వెళ్ళమన్నాడు. అయితే మళ్ళీ దేవుని వాక్కు అతను పిలవగా అతను మళ్ళీ లేచాడంట. లేచి మళ్ళీ ఏలీ దగ్గరికి వెళ్ళాడు.
ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను పిలిచావు ఇప్పుడు, అందుకే నేను వచ్చి తినేంటు. అందుకే ఏలీ అంటున్నాడు, సరే ఈసారి నేను ఎవరైనా పిలిస్తే చిత్తగించుపు ప్రభా, నీ సేవకుడును నేను సిద్ధముగా ఉన్నాను అని ఏలీ అతనితో చెప్పాడు. అలా చెప్పమని అతనితో చెప్పాడు. ఏలీ ఆ మాట చెప్పగానే ఆ మాటను విని అతను మళ్ళీ వెళ్ళిపోయాడు. దేవుని స్వరము మళ్ళీ సమూయేలును పిలిచినప్పుడు సమూయేలు లేచి, ప్రభా చిత్తగించుము, నీ సేవకుడు నేను సిద్ధముగా ఉన్నాను అని అక్కడ దేవుని వాక్యము దేవుడు ఏం చేశాడంటే అతడికి ఒక దర్శనం అతడితో మాట్లాడాడు. అక్కడ మనం గమనించగలిగితే, ఒక విషయాన్ని మనం గమనించగలిగితే, అతని చుట్టుపక్కల జరుగుతున్న అక్రమములు లేదంటే పాపము జరుగుతుంది, తప్పుదములు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా అతడు ఆత్మీయ జీవితంలో పడిపోలేదండి. అతడు ఆత్మీయ జీవితంలో నిలబడి ఉన్నాడు. ఏలీ కుమారులే తప్పు చేస్తున్నారు కదా, నేను కూడా ఆ తప్పు చేయొచ్చులే అని అనుకోవచ్చు. కానీ అతడు ఆ తప్పు చేయడానికి ఇష్టపడలేదు. మన చుట్టుపక్కల కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పును చూసి పర్వాలేదులే, వారు జీవిస్తున్నారు కదా, నేను కూడా జీవించేద్దాం అని మనం అనుకుంటూ ఉంటున్నాం. కాదండి, సమూయేలు అలాగ జీవించలేదు. అతడు నీతిని యథార్థతను నమ్ముకొని ఉన్నాడు. తన తల్లి బోధించిన బోధను, ఆ బోధకు విధేయతను కలిగి జీవించాడు. దేవుని యందు నమ్మకముగా యథార్థముగా జీవించాడండి. జీవించాడు గనుకే దేవుడు అతనిని ఉన్నతమైన స్థానానికి హెచ్చించాడు. దేవునిని లక్ష్య పెట్టలేదు గనుకే ఏలీ కుమారులు ఏమయ్యారు? మరణానికి అప్పగించబడ్డారు. వారు చనిపోబడినట్లు మనకు లేఖనములు కనపడుతున్నాయి. ఈ రోజున దేవుని వాక్యమును లేదంటే దేవుని లక్ష్య పెట్టకపోతే మన జీవితము కూడా అదే విధముగా మారుతుంది. నీవు దేవుని మీద నువ్వు ఎప్పుడు ఆనుకుంటావో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. గమనించండి, ఏలీ తన పిల్లలను పెంచాడు కానీ ఖండించలేకపోయాడు. కానీ సమూయేలు మాత్రము దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా జీవించాడు. ఆయన మీద ఆనుకుని ఉన్నాడు గనుకే అతడు దేవుడు విడిచిపెట్టలేదు. అతడు ఏం చేశాడంటే తనని నాయకుడిగా చేశాడు. అంతేకాదండి, అతడు రాజుగా నియమించే, ఇశ్రాయేలు ప్రజలు రాజుగా నియమించే అర్హత కూడా దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈ రోజున మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నారా లేరా? అన్న తన పిల్లవాడిని దేవుని సన్నిధిలో ఉంచింది కనుక అతడు ఎక్కడా పాడైపోయినట్లు కనపడలేదండి. దేవుని సన్నిధిలో ఎదిగాడు. అతడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. దేవుని నమ్ముకునే వారు ఎక్కడ విడిచిపెట్టబడినట్లు ఎక్కడ కనపడలేదు. ఒకవేళ నీ కుమారులు కానీ నువ్వు కానీ దేవుడి మీద ఆనుకోగలిగితే దేవుని నిన్ను విడిచిపెట్టడండి. మనం ఒకసారి గమనించగలిగితే దానియేలు గ్రంథంలో బబులోను రాజు నెబుకద్నెజరు బంగారపు ప్రతిమను ఒకటి తయారు చేపించి ఆ రాజ్యం అధికారులందరికీ ఆ ప్రతిమ ఎదుటకు వచ్చి ఆ అధికారులే కాక అంతేకాక అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, ఇదిగో ఈ ప్రతిమకు మీరు వచ్చి సాగిలిపడి నమస్కారం చేయవలెను అని వారితో చెప్పినప్పుడు వారి అక్కడ ఉన్న అధికారులందరూ అదేవిధంగా ప్రజలందరూ కూడా వచ్చి ఆ ప్రతిమకు నమస్కారము చేసినట్లు మనకు కనబడుతుంది. ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నప్పుడు అందరూ నమస్కారం చేశారు, కానీ ఒక ముగ్గురు మాత్రం నమస్కారం చేయలేదు. వారి పేర్లు షడ్రక్, మెషక్, అబెద్నెగో.
ఆ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారంటే, రాజా నువ్వు చిరకాలము జీవించును గాక అని చెప్పి వారితో చెప్తున్నారు. ఇదిగో నీవు నియమించిన ఒక నియమము. ఏమిటి ఆ నియమము అంటే, ఇదిగో నువ్వు ఒక ప్రతిమను, బంగారు ప్రతిమను నీవు చేయించితివి. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ, అధికారులందరూ వచ్చి ఆ ప్రతిమకు నమస్కరించాలి అని వారితో చెప్పినప్పుడు ఆ దేశంలో ఉన్న వారందరూ నమస్కరిస్తున్నారు, కానీ ఒక ముగ్గురు మాత్రము సాగిలపడట్లేదు అనే మాట వారితో చెప్పారు. రాజు ఆ విషయాన్ని తెలుసుకుని ఆ మాటకు కోపం వచ్చింది. సహజంగా ఎవరైనా ఎవరి మాట వినకపోతే వారికి కోపం వస్తుంది కదా, అదేవిధంగా అతనికి కూడా కోపం వచ్చింది. ఆ కోపం వచ్చిన ఆ క్షణమున ఏం చేశాడంటే, వారి ముగ్గురిని పిలవనంపుడి, ఆ ముగ్గురిని మీరు పిలవండి నా దగ్గరికి అని ఆ ముగ్గురిని ఏం చేశారంటే పిలిచారంట. వారితో అంటున్నాడు నెబుకద్నెజరు, నేను వినిన మాట నిజమేనా? నా నియమము, నేను నియమించిన నియమము మీరు పాటించట్లేదన్న మాట నాకు వినబడుతుంది. ఆ నియమం ఏమనగా ప్రతిమకు, బంగారు ప్రతిమకు మీరు సాగిలపడట్లేదంట. ఇది నిజమేనా? అయితే ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, వారు అధిపతులు ఏం చేశారంటే తీసుకువెళ్ళి రాజుకి చెప్పగా రాజు ఆ మాటలు విన్నాడు. ఆ మాట వినగానే రాజు ఏం చేయాలి? నా మాట వినలేదు కనుక వారిని తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? అగ్నిగుండంలో వేయాలి అని చెప్పాలి. కాకపోతే అతడు ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మరొకసారి ఏం చేశాడు? పరిశీలన చేసినట్టు మనం గమనించవచ్చు. ఈరోజున మన జీవితంలో కూడా ఎవరైనా వ్యక్తి ఒక విషయాన్ని మనకు తెలియచేసినప్పుడు అది నిజమా కాదా, వాస్తవమా కాదా అనేది మనం పరిశీలన చేయవలసిన వారమే ఉన్నాం. ఆ పరిశీలన చేయకుండా కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం. ఆ నిర్ణయాల వలన కొన్ని ప్రమాదాలు కూడా మీకు కలుగుతుంది, కొన్ని అపాయాలు కూడా మీకు కలుగుతున్నాయి, కొన్ని భేద అభిప్రాయాలు కూడా మీకు కుటుంబంలో కలుగుతున్నాయి. కనుక మనం ఏమి చేయవాలి అంటే దానిని పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాము. అది నిజమా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అతను నిజమే కానప్పటికీ కూడా అతను మనం ఏం చేశాడంటే మరొకసారి తెలుసుకున్నాడు. అతని ఎదుట అది జరగలేదు కనుక దాన్ని తెలుసుకున్నాడు. ఇది అప్పుడు నిజమని సంగతి తెలిసింది. అప్పుడు వారు అంటున్నారు, రాజా నీకు ప్రత్యుత్తరమీయ అవసరత అక్కరలేదు, ఇది నువ్వు చెప్పిన మాట నిజమే. నువ్వు నియమించిన ఆ ప్రతిమకు, బంగారు ప్రతిమకు మేము నమస్కరించట్లేదు. ఆ మాట వినగానే రాజుకి ఉగ్ర రూపం వచ్చేసిందండి. ఉగ్ర రూపం వచ్చేసి అతను ఏం చేశాడంటే, ఇదిగో అగ్నిగుండము ఉన్నదానికంటే 7 అంతలుగా చేశాడు. 7 అంతలుగా చేశాడు. అగ్నిగుండంలో కొంతమందిని అధిపతులను, సైన్యాధిపతులను పిలిచి వారందరూ తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేయమని ఆజ్ఞ ఇచ్చేశాడు. వారందరూ ఆ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వారు వేశారండి. వేసిన వారు ఆ సెగకు తట్టుకోలేక చనిపోయినట్టు కనపడుతుంది. కానీ అగ్నిగుండంలో వేయబడిన వారు మాత్రం, వారు ముగ్గురు ఏమాత్రమో వారికి హాని కలగలేదంట. రాజు చూసి బెత్తరపోతున్నాడంట. ఏంటి, నేను వేసింది అగ్నిగుండంలో ముగ్గురిని కదా, అక్కడ నాకు కనబడుతుంది 4. ఆ మంట వేసిన వారు ఆ సగను తట్టుకోలేక చనిపోయారే వేసిన వారు, కానీ లోపల ఉండిన వారికి మాత్రము ఏమాత్రము హాని కలగలేదు. కాగా 4వ వ్యక్తి కూడా కనపడుతున్నాడు అని అతడితో చెప్పి వారు ఆ ముగ్గురిని బయటికి రప్పించారంట. అప్పుడు అంటున్నాడంట, అతడు చెప్తున్న మాట రాజు చెప్తున్నాడు, నీ దేవుడు పూజార్హుడయ్యా. వారు ఏమన్నారు రాజుతో అప్పుడు? ఒకవేళ మేము సేవించు దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము సేవిస్తున్న రాజు రక్షించగల సమర్థుడు అని ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు.
అంతేకాదండి, ఇంకొక విషయాన్ని మనం కూడా గమనించవచ్చు. ఒకవేళ నా దేవుడు నన్ను రక్షించకపోయినా పర్వాలేదు, కానీ ఆ ప్రతిమకు మేమేం చేయము, నమస్కరించము. ఒక నియమము, వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, వారు దేవుని మీద నమ్మకుని ఉన్నారండి. ఆ నమ్మకాన్ని దేవుడు ఒమ్ము చేయలేదు. దేవుడు వారి మీద ఆశను, వారు ఆశపడ్డారు. మేము ఆ ప్రతిమకు ఎప్పుడు నమస్కరించో దేవుడు మమ్మను కాపాడుతారని ఒక విశ్వాసము కలిగి వారు జీవించారు. ఆ విశ్వాసము తగినట్టుగానే దేవుడు ఏం చేశాడంటే వారిని రక్షించాడు. దేవుడు వారిని గొప్పగా హెచ్చించినట్టు కూడా కనపడుతుంది. అక్కడ కింద వచనాలు మనం ఒకసారి గమనించగలిగితే చివరి వచనంలో ఆ సంస్థానములో అంట వారిని హెచ్చించినట్లు కూడా కనబడుతుంది. ఈ రోజున మన పిల్లలు కూడా మనం దేవుని సన్నిధిలో మనం పెంచగలిగితే, దేవుని సన్నిధిలో మనం పెంచగలిగితే, పరిచర్యలో మనం ఉంచగలిగితే, దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఒక ఉన్నతమైన స్థానములో వారిని ఉంచుతాడంట. ఘనముగా హెచ్చిస్తాడు. వారిని విడిచిపెట్టడు. ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. ఈ రోజున నీ పిల్లలు ఎక్కడ ఉండాలి? ఈ రోజున నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లల విషయమై దేవుడి దగ్గర ఒక ఒప్పందమును కలిగి ఉన్నావా? ఒక ఒడంబడిక నువ్వు కోరుకొని ఉన్నావా? నా పిల్లలు దీవించబడాలి, నా పిల్లలు గణపరచబడాలి, నా పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు కోరుకుంటున్నావు. అది మంచిదే, కాదు అని అనట్లేదు. నీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి, నీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచగలిగిన అర్హత కలిగిన మహనీయుడి దగ్గరికి వచ్చి ఎప్పుడైనా ఒక ఒడంబడిక నువ్వు చేసుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో అన్న ఒక ఒడంబడిక చేసుకుంది. ఆ ఒడంబడిక వలన సమూయేలు పాపములో పడిపోలేదండి, తప్పులు చేయడానికి తన మనసు అంగీకరించలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితంలో ఒకసారి మనం గమనించగలిగితే, వారు వేరొక ప్రతిమకు వారు నమస్కరించడానికి వారి మనసు అంగీకరించలేదు. వారు చావడానికైనా సిద్ధపడ్డారండి. దేవుని కోసం త్యాగము కలిగి జీవించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆ త్యాగము నీలో కానీ, నీ పిల్లల జీవితంలో కానీ ఉండగలిగితే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. మీ పిల్లలను ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు హెచ్చించుతాడు. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నా మాటను నేను ముగిస్తాను. ప్రవక్త శిష్యులలో ఒక వ్యక్తి, అతడు చనిపోయినట్లు మనకు కనబడుతుంది. తన భార్య, అతడు ఎలా ఉన్నాడంటే దేవుడి యందు యథార్థవంతుడు, నీతిమంతుడిగా జీవించినట్లు మనకు కనబడుతుంది. అయితే కొంత అప్పులు చేశాడండి తను. అయితే అతడు అప్పులు తీర్చక ముందే అతడు చనిపోయాడు. అప్పులు వారు వచ్చి తన భార్య దగ్గరకు వచ్చి అడుగుతున్నారంట, అయ్యా ఇదిగో మీ అప్పులు నువ్వు తీర్చలేవు గనుక నీకున్న 2 కుమారులను తీసుకుని వెళ్ళి నా దగ్గర నేనేం చేస్తానంటే పనివారుగా నేను ఉంచుకుంటాను, నా దగ్గర దాసునిగా ఉంచుకుంటానని చెప్పి. ఆ మంది నాకు ఒక సమయమును మీరు కలగచేయగలిగితే మీకు మీ ధనమును, మీ అప్పును మీరు తీస్తానని చెప్పి దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి దేవుని సేవకుడితో చెప్తుందంట, అయ్యా నా భర్త యాజకుడిగా నీ దగ్గర పరిచయం చేసినాడు, అతడు నీతిమంతుడు, యథార్థవంతుడిగా జీవించాడు. అయితే అతడు కొంత అప్పు చేశాడు, అప్పు తీర్చక ముందే అతడు చనిపోయాడు. ఇప్పుడు అప్పువారు వచ్చి అప్పు అడుగుతున్నారు, నేను తీర్చలేను, నాకు ఆ శక్తి, ఆ సామర్థ్యము లేదు. దాని బదులుగా వారు అడుగుతున్న మాట ఏమిటో తెలుసా? నా దగ్గర ఉన్న 2 కుమారులు, ఆ కుమారులను తీసుకుని వెళ్ళంట తనకు దాసులుగా ఉంచుకుంటారంటయ్యా, నాకు సహాయము చేయవని ఎలీషా దగ్గరికి వచ్చి అడుగుతుంది. అమ్మా నీకేమి కావాలో నువ్వు చెప్పని ఎలీషా అడుగుతున్నాడు, దైవజనుడు అడుగుతున్నాడు.
నీ దగ్గర ఏముంది? కొంచెం నూనె ఉందయ్యా. నీ దగ్గర ఉన్న ఆ కొండలన్నీ తెచ్చుకొని దాంట్లో నూనె కొంచెం పొయ్యి అని వారు అని చెప్పి వారు దాంట్లో ప్రార్థన చేయమన్నారు. వారి చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టుకొని నూనె పోసుకొని ప్రార్థన చేసుకున్నారంట. ఆ కొండలన్నీ నిండిపోయినాయి. అవి వెళ్ళి అమ్ముకుంది, దాని అప్పు తీర్చుకుందండి. ఏం చేసిందో తెలుసా? తనకున్న అప్పు అంతా ఏం చేసింది? తీర్చుకుంది. నేను అంటున్నాను, ఒకసారి వీరి జీవితాన్ని మనం ఒకసారి గమనించగలిగితే, అతడు యథార్థంగా దేవుడి సన్నిధిలో జీవించాడు. యథార్థంగా దేవుని సన్నిధిలో జీవించిన ప్రతి ఒక్క వ్యక్తికి తన జీవితం పొందుకోవాలి కదా, శాలరీ పొందుకోవాలి కదా. అలాగనే అతడు ఆ ప్రతిఫలము అతడు పొందుకోలేకపోయాడు, కానీ తన పిల్లలు పొందుకోవడానికి దేవుడు ఏం చేశాడు? కృప చూపించాడు. ఈ రోజున నువ్వు చేసిన నీ భక్తి యథార్థత, ఒకవేళ దాని నుండి నీకు దీవెన పొందలేక పోయి ఉండొచ్చు, కానీ ఆ దీవెన నీ పిల్లలకు అది అనుగ్రహించబడుతుంది. నీ పిల్లలు దానిని పొందుకుంటారు. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీ పిల్లలను దేవుడు విడిచిపెట్టడు. వారికి కావాల్సిన ప్రతి ఒక్క దానిని దేవుడు ఏం చేస్తాడంటే నీకు అందిస్తూ ఉంటాడు మీ పిల్లలకి. ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలిగితే, దేవుని సన్నిధిలో నీ పిల్లలు లేదంటే నీవు నిలిచి ఉండగలిగితే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఈ రోజున దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి నువ్వు ఒక ఒడంబడిక లేదంటే ఒక మొక్కుబడి నువ్వు చేసుకోగలవా? ప్రభా, నా జీవితకాలం అంతా నేను నీ సన్నిధిలో ఉంటానయ్యా. నా పిల్లల భవిష్యత్తు కోసము ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను. నా పిల్లలను నీ సన్నిధిలో నేను పెంచుతానయ్యా. నీ పరిచర్యలో నేను పంపుతానయ్యా. నీ పరిచర్యని చేపిస్తూ ఉంటానయ్యా అని ఒక నియమము కలిగి నువ్వు ఉంటావా? నీ పిల్లల విషయమై దేవుని పరిచర్యలో లేదంటే దేవుని పనిలో నీ పిల్లలు ఉంటే దానిలో ఉన్న ఆశీర్వాదము నీ పిల్లలు అనుభవించబడతారు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం విత్తబడిన మాటల కొరకు. ఒకసారి సమూయేలు జీవితం ఒకసారి మనం గమనించగలిగితే, సమూయేలు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించినట్టు కనబడుతుంది. అతడి చుట్టుపక్కల పాపము జరుగుతుంది, తప్పులు జరుగుతూనే ఉన్నాయి, కానీ తన మనసు ఆ తప్పుల వైపు వెళ్ళనివ్వలేదు. కానీ దేవుని మీద ఆనుకున్నాడు, యథార్థంగా జీవించాడు. భక్తిలో ఒక ఉన్నతమైన భక్తి కలిగిన వారే ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానములో ఉండాలని అతడు కోరుకున్నాడు. తనకు తగినట్టుగా అతడు జీవించాడు. దానికి ముందుగా తన తల్లి ఒక ఒడంబడిక చేసుకుంది. అయ్యా, నాకు ఒక కుమారుని అనుగ్రహించగలిగితే ఆ కుమారుని దేవుని సన్నిధిలో నీ సన్నిధిలో విడిచిపెడతానయ్యా, దేవుని సన్నిధిలో విడిచిపెడతానయ్యా. ఈ రోజున నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇదిగో ప్రభా, ఇదిగో నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నా పిల్లలను నీ సన్నిధిలో నేను పెంచుతానయ్యా, ఆత్మీయ జీవితంలో నేను పెంచుతానయ్యా. ఇదిగో నీ పరిచర్యలో నేను నేర్పిస్తానయ్యా నా బిడ్డకి అని నువ్వు ఒక ఒడంబడిక చేసుకోగలవా? ఒక మొక్కుబడి నువ్వు చేసుకోగలవా? దేవుని సన్నిధిలో వారు ఎదుగుతున్న కాలంలో దేవుని సన్నిధిలో వాళ్ళు నిలిచి ఉంటే దాని ప్రయోజనము, వారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారు. దేవుడు వారిని ఘనముగా ఇచ్చిస్తాడు. వారు పాపమనే లోకములో, ఈ లోకమనే పాపములో వారు పడిపోకుండా దేవుడు వారిని కాపాడుతాడు. వారిని ఇదిగో క్రీస్తు అనే బండ మీద వారిని నిలబడతాడంట. ప్రభా, నాకు అట్టి కృప నా పిల్లలకి కావాలి, నా కుటుంబానికి కావాలి. నువ్వు ప్రార్థన చేసుకోగలవా?
ప్రవక్తలో ఒక శిష్యుడు దేవుని సన్నిధిలో యథార్థంగా నమ్మకంగా జీవించాడు. ఆ నమ్మకమును బట్టి అతడికి మేలు కలగలేదు కాకపోవచ్చు, కానీ ఆశీర్వాదము తన పిల్లలు అనుభవించే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున నీవు చేసే భక్తి, నీవు చేసే యథార్థత జీవితము ఈ రోజున నువ్వు దీవెనను పొందుకోకపోవచ్చేమో, కానీ నీ పిల్లలు దానిని అనుభవించే కృపను దేవునికి అనుగ్రహించబోతున్నాడు. నీ పిల్లలకి ప్రభా ఈనాటి నుండైనా నేను నీ సన్నిధిలో యథార్థంగా జీవిస్తానయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యము దేవుడు జరిగించునుగాక.